హలో అండి. పండగ నెల వచ్చేసిందండి. ఈరోజే స్టార్టింగ్. మా వాకిట్లో వేసిన ఈరోజు ముగ్గు అయితే ఇది చాలా పాత ముగ్గు అండి. ఎప్పటి నుంచో నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ ముగ్గుని. మనకైతే చక్కగా అన్ని వైపులా ఇలా ఫ్లవర్స్ వేసేసుకుంటే ఫస్ట్ ఈ ఫ్లవర్స్ అనేది ముగ్గు కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు ఆ పేడ కలర్ కాస్త ప్యాకెట్లోకి వచ్చింది. అంటే అదే పేడ కలర్ అని ప్యాకెట్స్ అమ్ముతారు కదా, మీకు కూడా తెలిసే ఉంటుంది. అది వేసుకుంటే కొంచెం పచ్చగా వాకిన ముందు ఆ కల్లాపు లేని లోటు మనకు తీరిపోతుంది. అదేంటంటే ఆ కలర్ అనేది డైరెక్ట్గా మన చేతితో పట్టుకున్నా కానీ అది కలర్ చాలా వరకు పోదండి. మామూలుగా మీరు ఇలాగా నీళ్ళు చల్లాక డైరెక్ట్గా వేసేసి చీపురుతో చిమ్మేస్తే మామూలుగా మనకు పచ్చగా వాకిలంతా వస్తుంది. నేనైతే అలానే చేస్తాను. ఈరోజు అయితే తీసుకురాలేదు. కలర్స్ కూడా ఏంటంటే లాస్ట్ టైం పండక్కి తెచ్చినట్టు మిగిలి ఉన్నాయి. ఆ కలర్స్ వేసి ఈరోజు వేసాను అనమాట వాకిలి ముందు. కానీ ఇది చాలా చాలా ఓల్డ్ ముగ్గు అండి. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. కాకపోతే కలర్స్ ఏం లేవని పెద్దగా ఈ ముగ్గు వేసాను. అప్పట్లో అయితే మీకు ఎంతమంది జరిగిందో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం మా అమ్మ ఉదయాన్నే లేసి పేడ కల్లాపు చల్లాలని బయట పడుకుంటే సగం కల్లాపుకి వాకిలి ముందు సగం మా మీద జల్లేది. అట్లాగే ఈ కలర్స్ అన్నీ వేసి ఫైనల్గా అయితే ఇలాగ వచ్చింది ముగ్గు. ఫస్ట్ అయితే నేను ముగ్గురు అయితే వేసానండి, డాట్స్ అవన్నీ పెట్టి. ఎంత ముగ్గు వేసి రంగు పెట్టినా దానిపైన ముగ్గుతో వేసుకుంటే మనకు ఆనందమే వేరు. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా చక్కగా వస్తుంది. ముగ్గు అనేది పైన వేస్తే కలర్స్ వేసాక చాలా చక్కగా అందంగా ఉంటుంది. ఇలా వేసేసుకొని దానికి ఫ్లవర్కి కూడా డాట్స్ పెట్టుకొని చక్కగా ఇలా కంప్లీట్ అయింది. ఎంత వేసుకున్నా మన చుట్టుకర్ర అనేది ఖచ్చితంగా వేయాలి. ఆ చుట్టుకర్రకి నేను ఎర్రమట్టి పెట్టాను. ఎర్రమట్టి పెట్టినా కానీ చాలా చక్కగా అందంగా ఉంటుంది. అప్పట్లో అయితే కలర్స్ అవి లేవు కదా, ఆ ఎర్రమట్టే పెట్టేవాళ్ళు. కాకపోతే ఇది మా అత్తమ్మ ఊరి నుంచి తెచ్చింది ఎర్రమట్టి, చాలా బాగుంది. ఇలా చుట్టు కర్ర వేసుకొని ఎర్రమట్టి అనేది పెట్టాను దానికి. మీరే చూడండి ఎలా ఉందో.